శాశ్వతమైనది ప్రేమ. లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనిషిని బ్రతికించేది ఏమిటి? డబ్బా? అస్సలు కాదు. ఎందుకంటే తల మీద ప్రేమతో నిమిరే చేతిని డబ్బుతో కొనలేం. మరి ఆస్తులా? కానే కాదు. ఎందుకంటే పరపతిని పెంచే ఆస్తులు చూస్తే అన్ని పూటలా ఆకలి చావదు. మరి నగలా? నిజంగా కానే కాదు. ఆ దగదగలేవి మనిషి జీవితాన్ని మెరిపించలేవు. మరేమిటి? ప్రేమ. అవును ఫ్రెండ్స్, ప్రేమ శాశ్వతమైనది. ఎందుకు అంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. అది ఉప్పొంగదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అహంకారానికి పోదు, దీర్ఘకాలం సహిస్తుంది, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ సహించును. అందుకే ప్రేమ శాశ్వతమైనది. మరి అలాంటి ప్రేమను గురించి ఈరోజు కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని ఆశపడుతున్నాను. దంపతులు ప్రేమికులైతే ప్రపంచంలోని ఆనందమంతా వారి కళ్ళల్లోనే కనిపిస్తుంది. అందుకే భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండాలి. తన మాటే వినాలనే పట్టుదల వదిలి దంపతులు మనసులు విప్పుకుంటే ఆ జీవితం మధురం సుమధురం అవుతుంది. ఇదేంటి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని చెప్పి భార్యాభర్తల ప్రేమ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. బాగా ఎత్తుకో, ఇక చెప్పారు ఇవ్వండి, ఎత్తుకో ఎత్తుకో బావా. ప్రేమ పండుగ రోజు 1000 కలలు, 1000 ఆశలు, 1000 ఊహలు, 1000 ఆలోచనలు. లెక్క తప్పినా విషయం తప్పు కాదు. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే కోసం వెయిట్ చేస్తున్నాం. మన ప్రేమను పంచుకునే ఒక తోడు దొరుకుతుందని, జీవితంలో వెలుగులు నింపే ఒక చిరునవ్వు మన సొంతమవుతుందని, మన మాటలు వినాలనిపించే ఒక హృదయంలో చోటు దొరుకుతుందని, వినాలనిపించే ఒక స్వరం మన కోసం పలుకుతుందని, అసలు ఆ ఊహను ఇలా అక్షరాలతో చెప్పలేను. ఎందుకు అంటే నా నరాల్లో ఆ ప్రేమే నిండి ఉంది. మనిషిలోని నరాలన్నీ పొడవుగా పరిస్తే భూమిని 2 సార్లు చుట్టివేయచ్చట. మరి నాలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచటానికి ఇంకెన్ని పుస్తకాలు కావాలి? అందుకే ఊహించుకో, నా ప్రేమను నీకే వదిలేస్తున్నా అంటూ ప్రేమికులు తమ ప్రేమను వెల్లడి చేయటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. అలాంటి వారందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. చదివాను. అల్లాను ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నాను. మరి సైతాన్ని ద్వేషిస్తున్నావా? అందుకు చోటెక్కడుంది? ఇవి ఇరాన్ కవయిత్రి రాసినటువంటి కవితలోని మాటలు. అంటే ప్రేమ ఉన్న చోట ద్వేషానికి చోటు లేదు. నిండైన ప్రేమే మనస్సు నిండా పరుచుకుని ఉంటుంది. ప్రేమ ఉన్న చోటే అసూయ ద్వేషాలుంటాయి అనటానికి స్థానం లేదు. ఆ రెండు ఒకే వరలో ఇమడవు. ప్రేమ నిండిన హృదయంలో అసూయ ద్వేషానికి స్థానం లేదు. హృదయమంతా ప్రేమ భావన పరంపరతో ఓలలాడుతుంది. నిజంగా ప్రేమే ఉంటే ప్రేమమయమైన మనస్సు ఇతరేతర విషయాల గురించి ఆలోచించదు. దైవం మీదనే కాదు, ఒక మనిషికి మరొక మనిషి మీద ఇలాంటి ప్రేమ ఆరాధన ఉండాలి. అదే నిజమైన ప్రేమ. ప్రేమించే మనిషి సౌఖ్యం కోసం ఏదైనా చేయాలనే తపనే ప్రేమ.
ఇది చెప్పటానికి బాగానే ఉంటుంది. మరి మనుషులందరూ ఇలాగే ఉంటారా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఉండకపోతే అది మనుషుల తప్పు అవుతుంది, కానీ ఉదాత్తమైన భావన తప్పు కాదు కదా. అర్జునుడు తన లక్ష్యం మీదనే గురి పెడతాడు. చుట్టూ ఉన్నటువంటి విషయాలపై అతని దృష్టి ఉండదు. ప్రేమ కూడా అంతే. ఇతరత్ర ప్రభావాలకు అతీతంగా ప్రేమ మీదనే దృష్టి నిలపాలి. ఇది కూడా ఆదర్శ భావనగా కనిపించవచ్చు. దానిని సాధించే దిశలోనే అనేక వైరుధ్యాల మధ్య మనుషులు ప్రయాణిస్తారు. అందుకే అసూయ ద్వేషాలకు అతీతంగా ప్రేమ భావన మనుషుల ఆలంబన కోరుకోవటం అత్యాశ కాదు. ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉంటుందని మనం ఒప్పుకుంటే మనోహరాల్ని మన్నించవలసి ఉంటుంది. కానీ ప్రేమ పర్యవసానం అది కాదు. ప్రేమ మనుషులను ప్రేమించేటట్టు చేయాలి. ఇదే ప్రేమతత్వం అంటే. అందుకే ఓ కవి అంటారు, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని. తింటే మనం బాధపడతాం కదా, అంటే మిగిలిన నిమిషాలన్నీ వాడి మంది ఆనంద పెట్టారని అర్థం. పాట 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 మరి ఇది స్వర్గంలా ఉంటుందా లేదా అని నేను చెప్పలేను, కానీ స్వర్గం నరకం ఉన్నాయని అందరూ నమ్ముతారు కదండి ఫ్రెండ్స్. మనం మన స్నేహితుల్ని ప్రేమిస్తాం, మన బంధువుల్ని ప్రేమిస్తాం, బాహ్యంగా అందమైన వారిని ప్రేమిస్తాం, అంతరంగ జీవితంలో మనకు మేలు చేసిన వారిని ప్రేమిస్తాం, మనల్ని ఇష్టపడే వారిని ప్రేమిస్తాం. అలాగే ప్రేమకు అర్హులైన వారిని మాత్రమే మనం ప్రేమిస్తాం. కానీ దేవాది దేవుడు పాపులైనటువంటి వారిని ప్రేమిస్తున్నాడట. పాపులను రక్షించటం కోసం, పాప క్షమాపణ కోసం దేవాది దేవుడైన యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అవునండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మతాల గురించి కులాల గురించి మాట్లాడటం లేదు, కానీ దేవునికి ఒక భక్తునికి మధ్య ఉండేది కూడా ప్రేమే. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోవచ్చును. కానీ దేవుడు తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. మనము పాపులమై ఉండగానే ఆయన మనందరి కొరకు చనిపోయెను. నిజమేనండి, మనము ఆయనకి భక్తిహీనులమై ఉండగాను, పాపులమై ఉండగాను, శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో మరణించారు. ఫ్రెండ్స్, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది. ఎందుకు అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలట. అదేంటి ఫ్రెండ్స్, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలా? అవును, ఎందుకు అంటే ఈ రోజుల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేను ఒక రోజు మెసేజ్ ఇవ్వటానికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను.
అక్కడ యవ్వనస్తులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ ఉన్నారు. నేను మెసేజ్ చెప్పడానికి ప్రిపేర్ అవుతూ ఈరోజు మన అంశం ప్రేమ అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు, యవ్వనస్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కిసుక్కున నవ్వేశారు. పెద్దవాళ్ళ ముఖాలు చూసినప్పుడు ఈ టాపిక్ తప్ప ఇంకేమీ దొరకలేదా అన్నట్లుగా మొహం చిట్లించారు. ఇస్తున్నారు అని నేను ఆలోచించినప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ప్రేమ అనగానే ఇద్దరు ప్రేమికుల మధ్య, ఇద్దరు యవనస్తుల మధ్య ఉండేటువంటి ప్రేమ మాత్రమే వారికి గుర్తుకొచ్చింది. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండేటువంటి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఒక గురువుకి శిష్యునికి మధ్య ఉండేటువంటి ప్రేమ, ఒక దైవానికి ఒక భక్తునికి ఉండేటువంటి ప్రేమ, ఇవేవి వారికి గుర్తుకు రాలేదు. ప్రేమ అనగానే వారికి కేవలం 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 యవనస్తులు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఆ లవర్స్ మాత్రమే వారికి గుర్తుకొచ్చారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల పరిస్థితి కూడా ఇలా ఉందేమో. ఫ్రెండ్స్, ప్రేమ అనగానే ఇన్ని రకాలమైన ప్రేమల గురించి మీ పిల్లలకు చెప్పండి. అవును ఫ్రెండ్స్. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉంటుంది. పౌలు అనేటువంటి భక్తుడు ఒక చక్కని మాట అంటాడు. ఈ డబ్బు నిరర్ధకమైపోవచ్చు, జ్ఞానం నిరర్ధకమైపోవచ్చు, ఈ ఆస్తులు పాస్తులు అన్ని నిరర్ధకమైపోవచ్చు, కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అలాంటి ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అని. మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ప్రేమ కలిగి ఉన్నామా? ఆలోచించండి. నా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి. అలాగే నా ఈ మాటలను ప్రేమతో మీరందరూ విన్నారు కనుక ప్రేమపూర్వక శుభాకాంక్షలతో వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.